నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా పెళ్లి వీడియో పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక్కడైతే కన్యాదానం జరుగుతుంది అండ్ చూస్తూ ఉండండి. ఇక్కడైతే మాతో పూజ చేయించిండ్రు. దాని తర్వాత ఆయనకు బొట్టు పెట్టి కంకణం కట్టమన్నారు. సేమ్ ఆయన చేత కూడా నాకు బొట్టు పెట్టి కంకణం కట్టించిండ్రు. అయితే కొంతమంది నిన్న కమెంట్ చేసిండ్రు, జీలకర్ర బెల్లం నించొని పెట్టుకుంటారా అని చెప్పి. ఏమో అండి, ఇటు సైడ్ అంటే మా సైడ్ అండ్ మా పెళ్ళిళ్ళల్లో అయితే నించొని పెట్టుకుంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేస్తారు పెళ్ళిళ్ళు. మా సైడ్ అండ్ అందులోనూ మా దాంట్లో అయితే ఇట్లా చేస్తారనమాట మ్యారేజ్. మా అక్క పెళ్ళి కూడా సేమ్ ఇట్లానే జరిగింది అండ్ రితిష వాళ్ళ మమ్మీ పెళ్ళి కూడా ఇట్లానే జరిగింది. మేబీ మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నట్టుంది. అంటే మన వీడియోస్ అయితే 2 స్టేట్స్ వాళ్ళు చూస్తారు కదా. ఇంకొక కామెంట్ ఏమంటే, మీరు ఎందుకు నవ్వట్లేరు అక్క, సీరియస్గా మొహం పెడుతున్నారు అనేసి. సీరియస్నెస్ అంటూ ఏం లేదు, నాకు టెన్షన్ అవుతుంది. మా అత్తమ్మ వాళ్ళు ఇంకా రాలేదు కదా, అదే టెన్షన్ అవుతుంది అనమాట. ఇక్కడనేమో పెళ్ళి ఆల్మోస్ట్ జరిగిపోతూ ఉంది ఫాస్ట్గా, వాళ్ళు ఇంకా వస్తలేరు అనేసి. అండ్ ఇప్పుడైతే తాళి కట్టించేస్తున్నారు. నేను ఆయనను అడుగుతూ ఉన్నా అనమాట, నీకు ఓకేనేనా, మమ్మీకి ఫోన్ చేయొచ్చు కదా నువ్వు అని చెప్పేసి అదే అడుగుతున్నా. చూడండి ఇక్కడైతే
అయితే జరిగిపోయింది. మా అత్తమ్మ రాలేదు అన్న ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు. దానివల్లనే నేను అట్లా మొహం పెట్టుకున్నా. ఎవరికైనా ఇది హ్యాపీ మూమెంట్ ఏ ఆడపిల్లకైనా. బట్ నేను అట్లా ఉండనీకి కారణం వన్ అండ్ ఓన్లీ కారణం అయితే అదే. అందరి సమక్షంలో జరిగితే మంచిగుండేది కదా అని చెప్పేసి అంతే. అంతకు మించి ఏం లేదు. అండ్ ఇంకా పెళ్ళైపోయింది కదా! ఇప్పుడైతే మెట్టలు పెడుతున్నారనమాట. అయితే పంతులు గారు నన్ను అడుగుతున్నారు, కొత్త అవి తీసుకోలేదా పట్టీలు అని చెప్పేసి. కొత్త పట్టీలు ఉంటే ఫోటోలలో మంచిగా పడుతుంది అనేసి అంటున్నారు. లేదు తీసుకోలేదు, ఇవి మంచిగానే ఉన్నాయి అని చెప్పి వేరేవి తీసుకోలే అని చెప్తున్నా అనమాట. మేము ఈయన కోసం తీసుకున్న చైన్ మా తమ్ముని చేత ఏయించిండ్రు. మా తమ్ముడు దాన్ని హుక్ ఎట్లా పెడతాడో ఏమో అని చెప్పి నాకే టెన్షన్ అవుతుంది. వాడు ఏమంటే ఇట్లా నార్మల్గా పెట్టేస్తాడనమాట. టైట్గా పెట్టిండో లేదో అనుకున్నా, బట్ బాగానే పెట్టిండు. అండ్ బ్లాక్ బీడ్స్ ఉండే కదా, ఈయన చేత నాకు వేయించిండ్రు అనమాట. ఇప్పుడైతే తలంబ్రాల కార్యక్రమం జరుగుతుంది. పంతులు గారు నాకు చెప్తున్నారనమాట, ఇట్లా పోయి అని చెప్పేసి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ వన్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ జాను, నువ్వు ఉన్నావు కాబట్టి వీడియోస్ అన్నీ కవర్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈరోజు యూట్యూబ్లో వీడియో ఇదంతా అప్లోడ్ చేయగలుగుతున్నా అంటే కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు జాను. బికాస్ తను ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ చేసిందనమాట. అండ్ స్పెషల్లీ ఏమంటే తాళి కట్టే మూమెంట్ షార్ట్లో కవర్ చేసింది పాపము. అంటే నాకు కొన్ని షార్ట్స్లో కొన్ని లాంగ్ వీడియోస్ కోసము తను కవర్ చేసిందనమాట. ఎవరు చేస్తారు అంత డెడికేషన్తో, అంటే అక్క షార్ట్లో పెట్టుకుంటుందని షార్ట్ కోసము, లాంగ్ వీడియోలో పెట్టుకుంటుందని లాంగ్. థ్యాంక్ యూ సో మచ్ జాను, థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళి టైంలో మా నేబర్స్ అయితే మాకు చాలా హెల్ప్ చేసిండ్రు. అండ్ సోనాలి, జోష్న, స్వప్నిల్, శ్రద్ధ, జాను, చిన్న వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేసిండ్రు. అండ్ సోనాలి అయితే నాకు హల్దీ డెకార్లో హెల్ప్ చేసింది, నన్ను రెడీ చేసింది ఒకసారి. అండ్ ఇంకోటి ఏమంటే నా ఫోన్లో బేసికలీ స్టోరేజ్ ఉండదన్నమాట. ఏవైతే వీడియోస్ తీసినామో తను టైం తీసుకొని మరి మా తమ్ముడు ల్యాప్టాప్లకు అన్నీ ఎక్కించిందనమాట. అంటే అందులో ల్యాప్టాప్లో వేసిన తర్వాత ఇది ఫోన్లో నుంచి డిలీట్ చేసిన, సో దట్ స్పేస్
వచ్చింది కాబట్టి వేరే క్యాప్చర్ చేయగలిగిన అనమాట. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా రిలేటివ్స్కి, మా నైబర్స్కి, నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ వెరీ వెరీ బిగ్ థ్యాంక్స్. అండ్ ఇక్కడ ఈ మూమెంట్లో అయితే నేను కంప్లీట్లీ ఎగ్జాస్ట్ అయిపోయినా అనమాట. చాలా వెయిట్ ఉన్నాయి పూలదండ. తలంబ్రాల కార్యక్రమం అయితే అయిపోయింది. దాని తర్వాత నన్ను ఆయనని పక్కపక్కన కూర్చోబెట్టి బియ్యం పోస్తున్నారనమాట. దగ్గర తీసుకొని మీలో కొంతమంది కమెంట్ చేసిండ్రు మీ అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళు రాలేదా అని చెప్పి. మా అక్క వాళ్ళ అత్తమ్మ అండ్ ఆడబిడ్డ కూడా వచ్చిండ్రు అనమాట అలాంగ్ విత్ ఫ్యామిలీస్. అక్కడ ఉంది కదా మా పెద్దత్త పక్కన నించుంది, తనే మా అక్క వాళ్ళ అత్తమ్మ. ఎంగేజ్మెంట్లో కూడా నేను చూయించిన, బట్ కొత్త సబ్స్క్రైబర్స్ అడుగుతున్నట్టుండ్రు, దట్స్ ఓకే. అత్తమ్మ అయితే వచ్చిండ్రు. అండ్ ఇక్కడైతే అందరూ మాకు బియ్యం పోస్తున్నారనమాట. బియ్యం పోసిన తర్వాత అరుంధతి నక్షత్రం చూయిస్తారంట. మనకి వచ్చింది కెమెరా చూడాలి ఇక్కడ. పిల్లలు లేని పిల్లలు కావాలని ఇటు 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 చూడండి. ఇక్కడ అంటే ఇక్కడ అంటే మొబైల్ తర్వాత ఇటు చూడండి. మేడం 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 ఇటు చూడండి, అటు చూడండి, అటు చూడండి. ఏమిస్తావు ఆయన ఇస్తున్నామా ఆయన ధనం ధర్మేంద్రాయాస్తాయ సువర్ణ కంశోస్తర దీర్ఘమాయు శుభం. ఇది ఎవరైనా వేసుకుంటారా? కనక మేము ప్రీ
వెడ్డింగ్ షూట్ అయితే చేయించుకోలేదు. బేసికలీ ప్రీ వెడ్డింగ్ చేయించుకున్న వాళ్ళు ఇక్కడ ఎల్ఈడీలో ప్లే చేసుకుంటారంట. ఇంకా మేము అది చేయించుకోలే కాబట్టి హల్దీకి తీసిన టీజర్ ఉండే కదా, అదంతా ప్లే చేసిండ్రనమాట ఫోటోగ్రాఫర్ వాళ్ళు ఇక్కడ. బియ్యం గిట్ట పోసిన తర్వాత కొంచెం చిన్న రిచువల్ ఉండే. దాని తర్వాత అరుంధతి నక్షత్రం చూడడానికి అక్కడ గార్డెన్‌లో ఎల్లినుండే అనమాట. కొన్ని డ్రోన్ షాట్స్ తీస్తా అన్నారు. అండ్ అప్పుడు కూడా పాపం ఫోటోగ్రాఫర్స్‌కి టైం ఇయ్యలేదు. ఇక్కడ ఆల్రెడీ అందరు గెస్ట్‌లు వచ్చేస్తున్నారు. లంచ్ టైం అయితుంది. జల్దీ జల్దీ స్టార్ట్ చేసేసేయాలని చెప్పి ఎక్కువ ఫోటోస్ అక్కడ దిగలేదు. అండ్ నాట్ ఈవెన్ అదేంటి డ్రోన్ షాట్స్ కూడా ఎక్కువ తీసుకోలేదనమాట. అండ్ లోపలికి వచ్చేసినాము. ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళు భజంత్రీలు వాయించారు కదా, వీళ్ళు కట్నం అడిగినారు అనమాట. మమ్మల్ని అక్కడే ఆపేసి ఇంకా మా ఆయన వాళ్ళకి కట్నం ఇచ్చిన తర్వాత ఇంకా గెస్ట్లను కలవనీకే వచ్చేసినాం అనమాట. ఫస్ట్ ఫోటో అయితే మా బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో దిగినాము. దాని తర్వాత మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండ్రు. నాకు ఒక పెద్ద గిఫ్ట్ తీసుకొని వచ్చిండ్రు. ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని చెప్పి మా తమ్మునికి క్యూరియాసిటీ ఉండే. ఓపెనింగ్ వీడియో చేసిన అనమాట, గిఫ్ట్స్ ఓపెనింగ్ వీడియో. ఆ తర్వాత పోజ్ చేస్తా. మా మోని పాప అప్పటికి పడుకొని ఉండే. అండ్ ఇక్కడ మా తమ్మునితో అయితే ఒక ఫోటో దిగుతున్నాం అనమాట. మా తమ్ముని మధ్యలో పెట్టుకొని మేమిద్దరం నించొని దిగినాము. మా అక్క పెళ్ళప్పుడు వాడు చిన్నగా ఉండే అనమాట. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిండో. ఇంకా మా తమ్మునితో ఫోటో దిగిన తర్వాత మా చుట్టాలతో దిగినామన్నమాట. ఇక్కడ స్టేజ్ పైన ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళే మా చుట్టాలు. ఇంతకు మించి మాకెవరు చుట్టాలు లేరు. అందరూ వచ్చిండ్రు. అందరూ ఆల్మోస్ట్ వర్కింగ్ వాళ్ళే అనమాట. అందరూ నా పెళ్ళికి లీవ్ పెట్టుకొని మరీ వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ వీళ్ళందరూ కూడా ఎవరు మా మమ్మీ సైడ్ వాళ్ళు కాదు, మా డాడీ సైడ్ వాళ్ళు. అది కూడా మా నాయనమ్మ సైడ్ వాళ్ళనమాట. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నా పెళ్ళి ఇంత మంచిగా జరిగింది. వీళ్ళందరూ వచ్చి హెల్ప్ చేసిండ్రు కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇంకా అందరం ఒకే ఫ్రేమ్లో ఒక ఫోటో అయితే దిగినాం అనమాట. ఫస్ట్ మా ఇద్దరిని నించోబెట్టిండ్రు. దాని తర్వాత మా ఇద్దరిని కూర్చోబెట్టి పిల్లలందరూ ఇక్కడ కూర్చున్నారనమాట. మా రితిష డ్రెస్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. మా రితిష చాలా ఇష్టపడి కుట్టించుకుంది ఆ లంగా ఓని అయితే. పెళ్ళి అయిపోగానే గెస్ట్లతోటి ఫోటోలు దిగడం స్టార్ట్ చేసినాం కదా. ఆల్మోస్ట్ 4:30, 4:20 వరకు దిగినాం అనుకుంటా. దాని తర్వాత ఇంకా మేమిద్దరం కూడా వెళ్ళి లంచ్ చేస్తున్నాము. అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ గెస్ట్లతోటి ఫొటోస్ దిగనికినే సరిపోయిందనమాట. ఫస్ట్ ఇనిషియల్గా హాల్ మొత్తం ఖాళీ ఉన్నప్పుడు నేను మా ఆయన టెన్షన్ పడిపోయినాము. 600 మెంబర్స్కి ఫుడ్ వండిపించినాము, ఎవరు రాలేరు అని చెప్పేసి. నేను ఆయనకు ఒక్కటే చెప్పిన అనమాట, ఎవరు వచ్చినా రాకపోయినా టెన్షన్ తీసుకోకు, ఎవరికన్నా డొనేట్ చేద్దాము, ఆర్ఫనేజ్ హోమ్స్లకి ఎవరికన్నా ఫుడ్ వేస్ట్ కాకుండా వాళ్ళకి డొనేట్ చేద్దామని చెప్పిన. పెట్టలే అసలు పెట్టలేరు. చేయి అక్క పెట్టలేదు, వాటర్ ఇచ్చింది. అన్నా చూడదు ఒకసారి. నేను, ఆయన అండ్ మా 2 ఫ్యామిలీస్ కలిసి అయితే లంచ్ చేసేసినాము. ఫుడ్ అయితే ఏం మిగలలేదు, ఏం వేస్ట్ కాలేదు. మా అక్క పెళ్ళిలో ఫుల్ ఫుడ్ మిగిలిపోయి ఉండే, ఇంటికి తీసుకొచ్చుకున్నాం కానీ అసలు ఏం ఫుడ్ మిగలలేదనమాట. ఫెల్ట్ హ్యాపీ, ఎందుకంటే ఫుడ్ వేస్ట్ కాకుండా ఉందని చెప్పి. అండ్ దాని తర్వాత మా ఇండివిజువల్ ఫొటోస్ ఏం తీయలే అని చెప్పేసి తిన్న తర్వాత మా ఇద్దరు అయితే కొన్ని పిక్స్ తీసిండ్రు అనమాట. అండ్ అక్కడైతే డీజే పెట్టించినుండే మేము. మా బావ వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు అక్కడ. అండ్ ఇక్కడైతే ఆ టీజరే రన్ అవుతూ ఉందన్నమాట ఆ ఎల్ఈడీలో. ఫుడ్ వేస్ట్ కాలేదు కాబట్టి నాకైతే హ్యాపీ అనిపించింది. అండ్ నాకు ఫుల్లీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన విషయం ఏదన్నా ఉందంటే మా డెకరేషన్ అండి. అది చూడడానికనే నాకు అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో ఇప్పుడు వీడియోస్లల్లో. బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఇది. మేము ఆయన ఇద్దరం కలిసి కంబైన్డ్గా మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్పెన్సెస్ అన్నీ 50-50 షేర్ చేసుకున్నాం అనమాట. ఏదున్న డెకరేషన్కి, హాల్కి, ఫుడ్కి 50-50 షేర్ చేసుకున్నాము. అట్లా అని చెప్పి ఇదంతా ఎఫర్ట్ చేయగలిగినాం మేము. ఒక్కరమే అంత చేయాలి అంటే మాకైతే కష్టమే. అండ్ ఇక్కడైతే కొన్ని షార్ట్స్ తీసిండ్రనమాట. ఇట్లా పడుకోండి అక్క అన్న పైన, షోల్డర్ పైన అనేసి చెప్తున్నారు. ఈ ఫొటోస్ అయితే మంచిగా వచ్చినాయి. సన్నీ నాకు వెంటనే ఈ ఫొటోస్ అయితే షేర్ చేసిండనమాట. అందుకనే నాకు సన్నీ వర్క్ ఇంత నచ్చింది. నేను బెస్ట్ ఫోటోగ్రాఫర్ కోసము అసలు ఎంతమందిని అడిగినో నా ఒక్కదానికే తెలుసు. చాలామందిని అడిగినా అనమాట. చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, బట్ బడ్జెట్ అసలు చాలా టూ మచ్ చెప్తున్నారు. ఎవ్వరు 1,00,000 తక్కువ ఎవ్వరు చెప్పలేదు. బట్ సన్నీ నా బడ్జెట్లో ఇంత మంచి ఫొటోస్ తీసిండు. యాక్చువల్లీ తనకు టైం ఎక్కువ ఇవ్వాల్సింది. టైం ఎక్కువ ఇస్తే మాత్రము ఇంకా అదరగొట్టేసేటోడు. అండ్ ఆడికి మంచిగానే తీసిండు అనమాట. ఇది నా పెళ్లి వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.